కార్తీక మాసం నెల రోజుల పాటు శివకేశవుల ఆరాధనలో మునిగి తేలే భక్తులు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి. ఎందుకు అంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తారు. డిసెంబర్ 2 నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మనకి. ఈ నెలలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే అప్పులు బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించారు. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు. అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది మనకి. కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అంతటి శక్తి ఈ లక్ష్మీ వారాలకు ఉంటుంది. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఎన్ని వారాలు పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ మార్గశిర మాసంలో మొత్తం 4 గురువారాలు ఉన్నాయి మనకి. ఈ 4 గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని ఆచరించేవారు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుందన్నమాట వాళ్ళకి. అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది. 4 గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది. మార్గశిర మాసంలో డిసెంబర్ 5వ తేదీన మొదటి గురువారాన్ని మనము లక్ష్మీవారం అని అంటారు. మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులగం నివేదించాలి. డిసెంబర్ 12వ తేదీ రెండవ లక్ష్మీవారం. అమ్మవారి పూజలో నైవేద్యంగా అట్లు నివేదించాలి. డిసెంబర్ 19వ తేదీ మూడవ గురువారం నాడు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. డిసెంబర్ 26న తేదీన 4వ గురువారం నాడు అంటే చివరి లక్ష్మీవారం. ఈ రోజున పూజలో నైవేద్యంగా పులిహోర, గారెలను నైవేద్యంగా నివేదించాలి. కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకల్లాడే ముగ్గులు వేసుకోవాలి. చన్నీళ్ళ స్నానం కుదరని వాళ్ళు గోరువెచ్చని నీళ్ళు స్నానం చేయొచ్చు, తప్పులేదు. ఈ గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందంగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకొని దేవుడి ముందు ఒక ముగ్గు వేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోండి. మార్గశిర మాసంలో ఇంట్లో పూజ చేసేవారు పూజా గది తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. తాబేలు అంటే విష్ణు స్వరూపం. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజా గదిలో పెట్టుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అంటే కొంతమంది దేవుడి పటాలు కొంచెం పాడైపోయినట్టు ఉంటాయి కదా, వాళ్ళు కొత్త పటాలు తెచ్చుకోవడానికి మంచిదనమాట. ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఆ రోజు మటుకు ఇంట్లో గొడవలు పడకుండా మొగుడు పిల్లలు చక్కగా ఉండండి. లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి. ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి. ఇలా గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించుకోండి. ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే మనకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేసుకోండి. దీపాల కంటే పిండి దీపం చాలా విశిష్టమైందండి. లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి బియ్య పిండితో ఒక పిండి ప్రమిదను తయారు చేసుకొని దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపం వెలిగించుకోండి. ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత
ముందుగా దీపానికి నమస్కారం చేసుకొని అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి. చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణలు చేసి తలపై అక్షంతలు వేసుకొని పూజను ముగించుకోవాలి. ప్రసాదం చేయని వాళ్ళు పండ్లు పెట్టుకోవచ్చండి. ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం జపించండి, లేకపోతే వినండి. ఇలా ఈ 4 గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి వారం 5 ముత్తైదులను ఆహ్వానించి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించి స్త్రీలు గురువారాల్లో అత్యంత శుచిగా అయితే ఉండాలండి. గురువారం రోజున తలకు నూనె రాయకూడదు. అలాగే తల దువ్వుకోవటం, జుట్టుకు చిక్కులు తీసుకోవడం లాంటివి చేయకూడదు. తలకి కంపల్సరీగా ముడి వేసుకోవాలి, జడ వేసుకోండి. అలాగే మధ్యాహ్న సమయంలో అయితే నిద్రపోకూడదు గురువారం రోజు. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలంటే మటుకు ఈ మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారైనా సరే నదీ స్నానానికి వెళ్ళి నదీ స్నానం చేయండి. నదీ స్నానం చేయలేని వారు ఇంట్లోనే కొంచెం గంగాజలం వేసుకొని నీళ్ళల్లో స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ మార్గశిర మాసం ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే నారాయణాయ అనే మంత్రాన్ని మటుకు 3 సార్లు జపిస్తే మీకున్న జాతక దోషాలన్నీ పోతాయి. సుఖవంతమైన జీవితం లభిస్తుంది మనకి. ఈ మార్గశిర మాసంలో గోపికలు కృష్ణుణ్ణి భర్తగా పొందారట కాబట్టి వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం. గురువారం చేసే పూజలకు చాలా విశిష్టత ఉంది కాబట్టి లక్ష్మీ పూజలు అందరూ తప్పకుండా చేసుకోండి.